చాలా మంది మేధావులు ఏం చెప్తున్నారంటే, కొంతమంది ఏమో ఇది చాలా వన్ సైడెడ్ గా కమలా హ్యారిస్ గెలిచింది, చాలా అద్భుతంగా మాట్లాడింది. ఎందుకంటే ఆమె స్వతహాగా ఆమె లాయర్, సో ప్రాక్టీసింగ్ లాయర్, అనేక సంవత్సరాలుగా ఆమె ప్రాక్టీసింగ్ లాయర్ కాబట్టి స్వతహాగా ఆమె ఒక్కొక్క పాయింట్ ను వాళ్ళు ఆర్టికులేట్ చేసే విధానంలో చాలా బాగా చేస్తుందని కామన్ గా మనలాంటి వాళ్ళకి కూడా అర్థమవుతుంది. మరి ట్రంప్ కి ఎందుకు అర్థం కాలేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన ద వే హీ హస్ టేకెన్ కమలా హ్యారిస్ ఈస్ టోటల్లీ నెగ్లిజెంట్ అండ్ అరోగెంట్. ఎందుకు నేను అంటున్నానంటే, 1:29 ఆ డిబేట్ లో కమలా హ్యారిస్ అనే పదాన్ని ఒక్కసారి కూడా ట్రంప్ ఉచ్చరించలేదు. అది చాలా ఫన్నీగా అనిపిస్తుంది. మీరు చూసినట్టయితే ఆమె ఒక పక్కన డొనాల్డ్ ట్రంప్ అని టోటల్ నేమ్ చెప్తూ ఉంటే, ఈయన మాత్రం ఒక్కసారి కూడా కమలా హ్యారిస్ అని చెప్పలేదు. ఎంటైర్ అమెరికన్ మీడియా ఎక్కడ కూడా కమలా అనే పదాన్ని ఎక్కడ యాడ్ చేయట్లేదు. అంటే దే వాంటెడ్ టు హైడ్ హర్ మైగ్రెంట్ నేమ్, ఇండియన్ నేమ్ ఏదైతే కమలా అనే ఇండియన్ నేమ్ ఉందో ఆ నేమ్ ను హైడ్ చేయడానికి మీరు మొత్తం న్యూస్ ఛానల్స్ లో కావచ్చు, ఇంటర్నెట్ లో మీరు సెర్చ్ చేస్తే హ్యారిస్ ట్రంప్ డిబేట్ అనే ఉంటుంది. అందరూ కూడా ఆమెను హ్యారిస్, వాళ్ళ డెమోక్రాట్స్ అందరూ చాలా స్ట్రాటజిక్ గా హ్యారిస్ అనే పిలవడం చేస్తున్నారు. సో ఇది మరి ఇందాక మీరు అన్న మాట ఏదైతే ఉందో, అంటే డిబేట్ లో గెలవడము వర్సెస్ యాక్చువల్ గెలవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డిబేట్ లో గెలిచింది గెలవలేదు అని ఎట్లా చెప్తామండి? ఎవరైతే చూసారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఓట్ వేయరు కదా, కోట్ల మంది చూసి ఉంటారు. కోట్ల మంది మనము అభిప్రాయం తీసుకోలేదు, కొన్ని వేల మంది అభిప్రాయం తీసుకొని వాళ్ళు దే ఆర్ కమింగ్ టు కంక్లూజన్. సో ఈ ప్రధానంగా ఈ డిబేట్ లో ఒక 3 అంశాలు నాకు పర్సనల్ గా చాలా ఎబ్బెట్టుగా అనిపించాయి. ఒకటేమో ఇందాక నేను చెప్పాను కదా, ట్రంప్ టోటల్ ఇగ్నోరెంట్ గా మాట్లాడడం జరిగింది. అంటే కమలా హ్యారిస్ యొక్క వాక్పటిమ కావచ్చు, ఆమె ఆర్టికులేషన్ కావచ్చు, అనేక సందర్భాలలో బయటపడ్డది. ఎందుకంటే ఆమె వైస్ ప్రెసిడెంట్, లాస్ట్ 4 years నుంచి షీ హాస్ బీన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఆమె ఎట్లా మాట్లాడుతుంది, ఆమె ఒక సబ్జెక్టును ఏ విధంగా ప్రజెంట్ చేస్తుంది అనేది బేసిక్ అవగాహన ఆయనకు ఉండాల్సింది. somehow he is totally అంటే ఒక రకమైన ఎమోషనల్ కూడా కాదు, అంటే అరోగెంట్, అంటే ఆడామే కదా అసలు నన్నేం చేస్తుంది ఈ టైప్. ఎందుకంటే అమెరికన్ సొసైటీ ఇస్ అ ప్యాట్రియాటిక్ సొసైటీ. వాళ్ళు మొదటి నుంచి కూడా ప్యాట్రియాటిక్ గా, అంటే మహిళలను తక్కువ, ఎందుకంటే ఇప్పటి వరకు 400 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఒక్క మహిళ కూడా అక్కడ ప్రెసిడెంట్ కాలేదు. ఆ ఫ్యాక్ట్ ఒక్కటి చెప్తే అర్థమైపోతుంది మనందరికీ. హిల్లరీ క్లింటన్ విషయంలో కూడా చాలా మంది ఆమెకు ఎందుకు ఓటు వేయలే అని అడిగితే, బికాస్ షీ ఈజ్ అ ఉమెన్ అని చెప్తున్నారు. ఉమెన్ కెనాట్ హ్యావ్ ద కెపాసిటీ టు రన్ ద కంట్రీ అని చెప్తారు అక్కడ. సో ఇది ఈ విషయాన్ని ఆయన బహిర్గత పరచడం అనేది కరెక్ట్ కాదు, బట్ హీ డిడ్. రెండో విషయం నాకేమనిపించిందంటే, కమలా హ్యారిస్ ప్రతి వర్డ్ కు అదొక ప్రీ ప్లాన్డ్ లాగా ఏ క్వశ్చన్స్ అడగాలని ముందే ఏబిసి మోడరేటర్స్ ఈమెకు చెప్పినట్టు ప్రిపేర్ అయ్యి వచ్చింది ఆవిడ. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, ప్రధానమైన క్వశ్చన్ వాళ్ళు అడగలేదు, అంతే కదా. అసలు మీరు ఒరిజినల్ జో బైడెన్ కదా మీ ప్రైమరీస్ లో గెలిచిన క్యాండిడేట్, మీరు ప్రైమరీ మీరు అంతే కదా. ఆమె అసలు ప్రైమరీస్ అటెండే కాలేదు, బికాజ్ ఆమె వైస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా ప్రైమరీస్ కి వెళ్ళింది, షీ గాట్ దట్. సో ఆ క్వశ్చన్ అడగకుండా దీన్ని మోడరేట్ చేయడమే ఒక పెద్ద కరెక్ట్ అనిపించలేదు నాకు. అంటే ఇప్పుడు ఇఫ్ ఐ వర్ దేర్ డెఫినెట్లీ ఐ వుడ్ హావ్ ఆస్క్డ్ దట్ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్. సో ట్రంప్ కూడా అదే కాన్స్పిరసీ ఏదో ఉన్నది అన్నట్టుగా మాట్లాడడము, ఫ్యాబ్రికేటెడ్ గా దీన్ని చేశారు అని. అదే ఫ్యాబ్రికేట్ అని అవునా కాదా, అదే నాకు అనిపించిన విషయం చెప్తాను. ట్రంప్ అనడం సర్వసాధారణం, ఎందుకంటే ఆయన ఆపోనెంట్ అట్లనే అంటారు కాబట్టి. మూడో విషయం నాకేమనిపించింది అంటే అండి, ఇప్పుడు ఎకనామిక్ పాలసీలో కావచ్చు, మైగ్రెంట్ పాలసీలో కావచ్చు, ట్రంప్ విధానాలు చాలా క్లియర్ గా ఆయన కుండ బదులు కొట్టినట్టు చెప్పడం జరుగుతుంది ప్రతిసారి. కానీ కమలా హ్యారిస్ ఫ్రమ్ పాయింట్ నెంబర్ 1, అంటే ఎకనామీ కావచ్చు, మైగ్రెంట్స్ కావచ్చు, డిఫెన్స్, అన్ని విషయాలలో కూడా వేర్ ట్రంప్ లెఫ్ట్ అనే మాట్లాడుతున్నారు. కానీ యాక్చువల్ ఈ 4 years లో ఏం చేసేది ఉండే అది మాట్లాడలేదు. నాట్ బ్రాట్ దట్ ఎట్ ఆల్. ఇక్కడ ట్రంప్ విధానాల మీద చర్చ కాదు, మీరు ఏం చేయబోతున్నారో చెప్పాలి. ఎందుకంటే యు ఆర్ రన్నింగ్ ద కంట్రీ, డెమోక్రాట్స్ ఆర్ రన్నింగ్ ద కంట్రీ. ఇఫ్ దే ఆర్ రన్నింగ్ ద కంట్రీ, వాళ్ళు క్లియర్ గా చెప్పాలి కదా, మేము 4 ఏళ్ల నుంచి ఈ పనులు చేశాం, అద్భుతమైన పనులు చేశాం, అవి మళ్ళీ చేయబోతున్నాం, ఇంకా గొప్పగా చేయబోతున్నాం అని చెప్పాలి. వేర్ ట్రంప్ లెఫ్ట్ ఇన్ 2020, వేర్ ట్రంప్ లెఫ్ట్ ఇన్ 2020 అంటే 2020 నుంచి 2024 వరకు అసలు వీళ్ళు రూల్ చేయలేదా? ఆ క్వశ్చన్ కూడా మోడరేటర్స్ అడగలేదు.
బేసిక్ గా మోడరేటర్స్ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దీస్ కైండ్ ఆఫ్ ఇంట్రికేట్ డీటెయిల్స్ కదండి. అవునవును, ఎగ్జాక్ట్లీ అండి. మనకే అనిపిస్తున్నది అరే ట్రంప్ అయిపోయిన ఇప్పుడు మనం సపోజ్ ఎగ్జాంపుల్ మనం డిబేట్ ఇప్పుడు ఇండియాలో డిబేట్ మనం రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ పెట్టామనుకోండి 5 years తర్వాత, లేకుండా రేవంత్ రెడ్డి వర్సెస్ భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డి గారు లేకుంటే సంజయ్ గారు ఎవరో పేరు పెట్టి మనం పెట్టామనుకోండి, ఈ 5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ఏం చేశాడో డిబేట్ ఉంటుందా, లేకుంటే కేసీఆర్ లెఫ్ట్ ఉంటుందా? ఉండదు కదండి. సో అంత సిల్లీగా అనిపించింది నాకు. ఈయన ఏం చేశాడు, భవిష్యత్తులో ఏం చేస్తారు, అంతే కదా సార్. 4 ఏళ్ళు ఆల్రెడీ ఆమెను ఓడగొట్టే నేను మిమ్మల్ని గెలిపించారు కదా డెమోక్రాట్. కానీ వ్యూవర్స్ కూడా 53% ఓట్ షేరు కమలా హ్యారిస్కి రావడం, 24% ట్రంప్కి రావడం అనేది, అంటే అట్లా కూడా క్యారీడ్ అవే అయిపోయారని అర్థం చేసుకోవాలా, లేకపోతే ఇట్స్ జస్ట్ జడ్జిమెంట్ ఆన్ దట్ పర్టికులర్ సినారియో అనుకోవాలా? అంటే ఇట్ ఈస్ అ జడ్జిమెంట్ ఆన్ దట్ పర్టికులర్ సినారియో డెఫినెట్లీ. ఓకే. రెండోది ఎవరు ఇప్పుడు అక్కడ జరిగిన అదే మొత్తం చూడరు, వాళ్ళు చిన్న గ్లింప్సెస్ వీడియో చూసే ఎక్కువ మంది ఓట్లు వేస్తారు. తర్వాత అంటే ఇప్పుడు క్లియర్ గా మనం మొత్తం గంట 29 నిమిషాలు విని దాన్ని అర్థం చేసుకొని పాయింట్ బై పాయింట్ విశ్లేషించి ఒక్కొక్క పాయింట్, ఇప్పుడు మన తెలంగాణలో కూడా కొంతమంది మేధావులు ఉన్నారు, లెఫ్ట్ లిబరల్ మేధావులు, వాళ్ళు కూడా కమలా హ్యారిస్ గెలిచింది, ఇంకేదో అయింది అని ఆల్రెడీ కంక్లూజన్ ఊదరగొట్టేస్తున్నారు. ఎందుకు వీళ్ళకి సడన్ గా ఒక బలం ఎక్కడో యుఎస్ఏలో కమలా హ్యారిస్ ఆమె యాక్చువల్గా ఇండియన్ ఆరిజిన్ లేడీ, సో మనందరం కూడా సపోర్ట్ చేస్తాం, అట్లేం లేదు. ఒక ఇండియన్ గెలవాలి లేకుంటే ఒక మహిళ గెలవాలి, ఇప్పటి వరకు 400 సంవత్సరాల్లో జరిగిన ఒక వింత లేకుంటే విశేషం అక్కడ జరగాలని నాలాంటి మీలాంటి వాళ్ళందరూ అనేక మంది కోరుకుంటారు. కానీ ఆ డిబేట్ లో జరిగిన లాక్యునర్స్, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు, అసలు ఆమెను అడగకపోవడము, తర్వాత అసలు ఆమె ఒక్కసారి కూడా బైడెన్ ఫార్ములా గురించి కావచ్చు, బైడెన్ 4 years జర్నీ గురించి కావచ్చు, ఆమె డెమోక్రాట్ రూలింగ్ గురించి కావచ్చు, అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మోడరేట్స్ కూడా ఏం అడగలేదు అసలు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, 4 years క్రితం ఏం చెప్పారు, ఎడ్యుకేషన్ పాలసీలో చాలా చేంజెస్ తీసుకొస్తామని చెప్పారు, అసలు దాన్ని టచ్ కూడా చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.